అంత ఫాస్ట్ వస్తున్నాడు. 140-135 వెళ్తున్నారు మీరు. మిస్సింగ్ మై టామ్ అనాలా జెర్రీ అనాలా నాకే తెలీదు, ఎందుకంటే ఇద్దరం కొట్టుకుంటాం కాబట్టి. సో శివ బ్రో చెప్పిందంతా అర్థమైంది కదా. ఈసారి మటుకు గట్టిగా అయితే సపోర్ట్ అయితే కావాలి గాయస్. మనం కూడా అయితే గట్టిగా అయితే వీడియోస్ అయితే చేయాల్సిన ఇచ్చి పడేస్తాం. నా మనసులో, నా మైండ్ లో కానీ, నా హృదయంలో కానీ ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మనమైతే ఫైనల్ గా పూజ అన్ని కంప్లీట్ చేసుకొని మన లదాఖ్ రైడ్ 2024 అండ్ థర్డ్ టైం సక్సెస్ఫుల్ గా అయితే మనం వచ్చేసాం ఊరు దాటి. మన రోడ్లో వెళ్తున్నప్పుడు వీళ్ళు యూట్యూబర్స్ కదా అని రికగ్నైజ్ చేస్తే నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30 అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా పెద్ద రైడ్ అయితే చేస్తున్నాం, 30 days రైడ్. సో 30 days రైడ్ చేస్తున్నా సరే ఈరోజు వచ్చేసి మనం 4:30కి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే సల్మాన్ బ్రో వచ్చేసి చాలా లాంగ్ నుంచి, నెల్లూరు నుంచి అయితే మన ఒంగోలుకి అయితే వచ్చారు. అండ్ నాతో పాటు ట్రావెల్ చేస్తున్న ఫ్రెండ్ తారక్ కూడా దోర్నాల నుండి ఇక్కడికైతే వచ్చేసారన్నమాట. సో దానివల్ల అయితే కొంచెం డిలే అయింది. సో దీని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి రైడ్లో అందరికీ Day 1 అనేది కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సో Day 2 నుంచి ఇవన్నీ మేమైతే కరెక్ట్ చేసుకుంటాం. సో లేట్ లేకుండా మన లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో మా డాడీ అయితే ఈరోజు తెలిసిందేగా, రైతు కుటుంబం అంటే సో మనకి వెళ్ళాల్సిందే. సో మా డాడీ అయితే చైన్కి అయితే వెళ్ళారనమాట. సో మా మమ్మీ అండ్ మా సిస్టర్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో అయితే మాట్లాడి ఇంకా బ్లెస్సింగ్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే మనం రైడ్కి అయితే స్టార్ట్ అవుదాం. త్వరగా టైం అయిపోతుంది, త్వరగా రావాలి. సో ఆ మిస్సింగ్ మై టామ్ అనాలా జెర్రీ అనాలా నాకే తెలీదు, ఎందుకంటే ఇద్దరం కొట్టుకుంటాం కాబట్టి. అండ్ మా మమ్మీ డ్రామా లవ్ యూ నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. లవ్ యూ. జాగ్రత్తగా ఉండండి, అమ్మకి టైంకి టాబ్లెట్స్ ఇచ్చి జాగ్రత్త చూసుకో. నేను లేను కదా అని మా అమ్మని ఏమనుకో, ఓకే? సో అమ్మనైతే ఏమనుకో, జాగ్రత్తగా చూసుకో. ఈ 30 days జాగ్రత్త. నేను ఫోన్ చేస్తా ఎక్కడ ఆగినా సరే, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకో. డాడీని కూడా జాగ్రత్తగా చూసుకో, ఎండలు ఎక్కువగా ఉండి బయట తిరగొద్దు, ఓకేనా? సో నేనైతే ఇంకా లేట్ లేకుండా మనం అయితే కిందకి వెళ్ళి రాము బ్రో అండ్ మన సల్మాన్ బ్రో అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అయితే ఇంటర్వ్యూ చేసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ అయితే నాకు బైక్ తీసి ముందు బయటికి వెళ్ళిపోవాలని ఉంది. సో తారక్ హాయ్ హాయ్ హాయ్. సో తను కూడా అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని హెల్మెట్తో సూపర్గా ఏదైతే ఉన్నాడు. సో మనం అయితే బయట అయితే బైక్లు అయితే చూపించేద్దాం. నువ్వు రైడ్కి వచ్చావా, ఫోన్ వాడడానికి వచ్చావా? హాయ్ గాయ్స్. హాయ్ 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 హాయ్. సో శివ బ్రో ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాను. సో శివ బ్రో చెప్పిందంతా అర్థమైంది కదా. ఈసారి మటుకు గట్టిగా అయితే సపోర్ట్ అయితే కావాలి గాయ్స్. కానీ I'll never give up. I'll fight. మనం కూడా అయితే గట్టిగా అయితే వీడియోస్ అయితే చేయాల్సిన ఇచ్చి పడేస్తాం. నెల్లూరు నుంచి లదాఖ్ వెళ్తున్నాను మాటలా చెప్పండి. ఏం బ్రో మామూలుగా ఉండదు, వెళ్ళబోలే సపోర్ట్ చేయండి కదా. మీరు సపోర్ట్ చేస్తే కదా మాకు కొంచెం బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. ఈ మాటకైనా కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయాలా, లేకపోతే మేము ఒప్పుకోము. నిజంగా ఇదే నేను అసలు ఇక ఇది బాగా చాలా స్ట్రాంగ్ గా చేయాల్సిన రైడ్. అసలు ఎఫర్ట్స్ అంటే కూడా ఎండ ఇస్ కమింగ్, చెమట ఇస్ కమింగ్, మొత్తం ఎండమామ ఏస్కింగ్. అసలు మాకేం అర్థం కావట్లా. ఇంకా బండ్లు చూడండి గంధాలు మొత్తం, మాకేం పని లేక అనుకుంటున్నారా? యూట్యూబ్ ఉంది, చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలా. కాబట్టి తిరణాలు చేసాం బళ్ళని. నేనైనా కూడా ఒక రకంగా చేస్తే శివపురం బండి చూసారా, బొట్లే అన్ని బొట్లే. ఒక లేట్ లేకుండా బైక్ అయితే చూపించేస్తా. ఇక్కడ అంతా ఉంటే లాగ్ అయిపోతుంది. ఇంకా 1,000 అయితే వెళ్తూ మాట్లాడుకుందాం గైస్. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు చూస్తాను పక్కన, ఇదంతా మీకు పక్కన చెప్తా. సో బైక్లు అయితే పూజ చేయించి రెడీ చేయించేసాను. సో సల్మాన్ బ్రో బైక్ అయితే అక్కడ ఉంది, అండ్ నా బైక్ అయితే ఇక్కడ ఉంది, ఆ తారక్ బైక్. సో లేట్ లేకుండా మనం అయితే ఇంకా రైడ్కి అయితే కంటిన్యూ అవుదాం. సో గాయ్స్ మనమైతే ఫైనల్గా పూజ అన్ని కంప్లీట్ చేసుకొని మన లదాఖ్ రైడ్ 2024 అండ్ థర్డ్ టైం సక్సెస్ఫుల్గా అయితే మనం వచ్చేసాం ఊరు దాటి. సో ఈ రైడ్లో వచ్చేసి నా ఫ్రెండ్ తారక్, నేను అండ్ మన యథావిధి తదాభావ అన్నట్టు మన సల్మాన్ బ్రో ఉన్నాడు.
ఎందుకంటే వన్స్ అగైన్ ఫైర్ అంటే తగ్గేదేలే. సో ఇక మనం లేట్ లేకుండా అయితే డైరెక్ట్గా విజయవాడ అయితే వెళ్దాం గాయస్. విజయవాడలో చిన్న వర్క్ అయితే ఉంది. సో విజయవాడలో వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే హైదరాబాద్ అయితే కొట్టేయాలి. మరి ఇంకా కొట్టేద్దాం లేట్ లేకుండా. అసలు గోప్రో కోసం నేను ఎంత కష్టపడ్డాను గాయస్. ఈ రైడ్ మేము ఎక్స్టెండ్ చేయడానికి రీజనే వచ్చేసి గోప్రో అండ్ ఇన్స్టా 360. గోప్రో కోసం నేను రైడ్ ఎక్స్టెండ్ చేస్తే ఇన్స్టా 360 అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి నా పాకెట్లో కూర్చుంది. దీనిన్న కదా అదృష్టం అంటారు. నిజంగా చెప్తున్నా, ఈ రైడ్ నేను నిజంగా ఎవరు డెడికేట్ చేస్తున్నానంటే, ఒకటి ఫస్ట్ తల్లి, నెక్స్ట్ వచ్చేసి తండ్రి అంటారు, తర్వాత గురువు గారు అంటారు. నాకు తెలిసి నాకు ఇప్పుడు జీవితంలో నాకు ఒక అవకాశం ఇచ్చింది ఎవరంటే సుధాకర్ చెరుకురి గారు. అండ్ నేనైతే అంకుల్ అని పిలుస్తాను. సో ఇప్పుడు మనందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి పాష్గా ఉండడానికి సార్ అని అయితే పిలుద్దాం. సో సుధాకర్ చెరుకురి సార్ గారికి అయితే నేను ఈ రైడ్ అయితే అంకితం అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేది మా మమ్మీకి మాట చూడండి గాయస్. వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే గాయస్ ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నా వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదో కూడా నాకు తెలియదు. నేను చేయాల్సిన హార్డ్ వర్క్ అండ్ రైడ్కి నేను చాలా ఇంప్రూవ్ అవుతున్నాను, నాకు తెలుసు ఆ విషయం. అండ్ ఫస్ట్ టైం నేను చేసిన నేపాల్ రైడ్కి, ఫస్ట్ టైం నేను చేసిన లదాఖ్ రైడ్కి, సెకండ్ టైం నేను చేసిన లదాఖ్ రైడ్కి, సెకండ్ టైం నేను చేసిన నేపాల్ రైడ్కి నాలో ఇంప్రూవ్మెంట్స్ ఎంత ఉన్నాయి అనేది నేను చెప్తా. నేను ఫస్ట్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు జీరో నాలెడ్జ్తో ఉంటే, సెకండ్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు ఎడిటింగ్ కానీ మొత్తం కంప్లీట్గా నాకు నేను ఇచ్చే స్కోర్ కార్డ్ అయితే 60%, 0 నుంచి 60%కి డెవలప్ అయ్యాను గాయస్. సో అలాంటి ఒక ప్రోగ్రెస్ ఉంది నా దగ్గర. సో ఎలాంటి డౌట్ ఉండదు దానిలో. నేను ఒకటి చూసానంటే త్వరగా నేర్చుకుంటాను అనమాట. సో నేను నా సైడ్ నుంచి అయితే నేను ఎప్పుడు కష్టపడేలానే కష్టపడుతున్నాను గాయస్. మీ సైడ్ నుంచి కూడా మీరు సపోర్ట్ అయితే చేయాలి తప్పకుండా. ఎందుకంటే నేను చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. 100K సెలబ్రేషన్ ఎప్పుడు చేస్తా. నా యూట్యూబ్ ఫ్యూచరే మీ మీద ఆధారపడింది గాయస్. సీరియస్లీ మీ మీద ఆధారపడింది. ఈ రైడ్ మొత్తం వచ్చేసి లదాఖ్ కంప్లీట్గా మొత్తం అన్ని ప్లేసెస్, లదాఖ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కూడాను నేను ఇప్పుడు ట్రావెల్ చేసి మీకైతే చూపిస్తాను, ఎలాంటి డిస్ట్రాక్షన్ అనేది లేకుండా. సో నేనే కాదు, సల్మాన్ బ్రో కూడా చూపిస్తాడు అండ్ మా ఫ్రెండ్ తారక్ కూడా అయితే చూపిస్తారు. సో తారక్ వచ్చేసి స్పెషల్గా ఈ రైడ్ కోసమే లండన్ నుంచి అయితే వచ్చాడనమాట. సో నాతో కలిసి ఎక్స్ప్లోర్ చేయడానికి. నిజంగా చాలామంది రియలైజ్ అవుతున్నారు ట్రావెల్ చేస్తే అంత హ్యాపీనెస్ ఇంకేం ఉండదు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు అలానే ఉండాలి, రియలైజ్ అవ్వాలి. మనం సంవత్సరం మొత్తం కష్టపడి డబ్బులు మొత్తం సంపాదించి ఏదో వయసు అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అది వయసులో ఉన్నప్పుడే చచ్చిపోవచ్చు, వయసు అయిపోయాక చచ్చిపోవచ్చు, లేదా మధ్యలోనే చచ్చిపోవచ్చు. అది ఎవరికి తెలియదు. మన ప్రాణం అనేది జస్ట్ ఒక ఎయిర్ బబుల్ లాంటిది, అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. సో అలానే మన లైఫ్ కూడా మనం ఎప్పుడు నైట్ నిద్రపోయామంటే రేపు మార్నింగ్ లేస్తామో తెలియదు, పగలు తిరుగుతూ ఉంటామంటే నెక్స్ట్ అడిగి వేస్తామో లేదో తెలియదు. అలాంటి ఒక జీవితాలు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అనేది, మనిషి జీవితం అనేది. సో అందుకే చెప్తున్నా, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, నచ్చినట్టు ఉండండి. మనమైతే ఇప్పుడు టోల్ గేట్ అయితే ఉంది. ఈ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూటర్న్ అయితే తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని డైరెక్ట్గా ఇంకా విజయవాడ రోడ్డుకి అయితే మనం కనెక్ట్ అయిపోతాం. సో ఇప్పుడు ఇదేంటంటే ఒంగోలు వెళ్ళే హైవే అనమాట. మనం ఆ సైడ్కి వెళ్తేనే అది విజయవాడ వెళ్తే హైవే. సో ఇంకా లేట్ లేకుండా మనమైతే ఆ రోడ్డు కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా విజయవాడకి నాన్ స్టాప్కి అయితే కొడదాం. నాకైతే బాగా వాటర్ అయితే అవుతున్నాయి గాయస్, సీరియస్లీ. ఎందుకంటే నేను హరిబరిగా తొందరగా రెడీ అయ్యాను, ముందు వెనక ఏం చూసుకోలేదు. సో మనమైతే ఫస్ట్ ఇదే చేయాలి, ఎక్కడైనా వాటర్ తాగుదామని ఉంది. ఫస్ట్ వాటర్ తాగుదాం, ఎందుకంటే చిరకలూరుపేట దగ్గర రెగ్యులర్గా నేను వాటర్ తాగే షాప్ ఒకటి ఉందన్నమాట. సో అక్కడ వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే కొట్టేద్దాం గాయస్, లేట్ లేకుండా. గైస్ మనం రోడ్లో వెళ్తున్నప్పుడు వీళ్ళు యూట్యూబర్స్ కదా అని రికగ్నైజ్ చేస్తే భలే ఉంటుంది అసలు. నిజంగా నాకు ఇప్పుడు అక్కడ వాళ్ళు మా ముగ్గురు నుంచి ఒకళ్ళు చేయి చూపించి, ఒక ఫ్యామిలీ అనమాట, రోడ్ సైడ్ బైక్ ఆపేసి, ఆటో ఒకటి ట్రక్ ఆటో ఆపేసి, సో ఆ ట్రక్ ఆపేసిన దగ్గర ఫుడ్ అనేది తింటున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు యూట్యూబర్స్ అని చెప్పగానే నిజంగా నాకు అదొక మూమెంట్ గాయస్, లిటరలీ గాయస్. నాకు పిచ్చ ఊపుతో అయితే ఉన్నాయి. ఈ రైడ్ మొత్తం దుమ్ము లేపేద్దామని చెప్పేసి 100K కొట్టాలి గాయస్, అంతే. ఇంకా ఈ 100Kకి నేను ఎంత కష్టపడతానో మీరు అంత ఇష్టంగా వీడియో అయితే చూడండి. ఆ వీడియోకి, ఆ కష్టానికి మీరు ఒక లైక్ కొట్టండి, అంతే. సో గాయస్ మన రైడ్లో ఫస్ట్ ట్యాంక్ ఫుల్ అయితే చేపిద్దాం గాయస్.
సో ఇదేనమాట పెట్రోల్ బంక్. సో మన రైడ్లో ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేపించేద్దాం. అర్థం కాల, భారత్లో కొట్టిద్దామా? సరే పద. లేదు అసలు లేదు, ఒక పాయింటే ఉంది. తర్వాత రన్నింగ్లో కొట్టిద్దాంలే భారత్లో. అంటే మనం ఒకవేళ పెట్రోల్ అయిపోయే మూమెంట్లో భారత్ దొరకకపోతే ఏం చేస్తాను? క్యాన్లా? అందుకే కదా 10 లీటర్ల క్యాన్లు తెచ్చా. నువ్వు ఒక 2 లీటర్లు, నేను ఒక 2 లీటర్లు, తను ఒక 2 లీటర్లు. అంటే భారత్ పెట్రోల్ బంక్ వచ్చేదాకా రాకపోతే నెట్టుకుందాం. గైస్ ఈ బండికి పెట్రోల్ పోసే బదులు ఏంటి ఒక కారుని తిప్పడం బెటర్. అంతే, దీనికి మెయింటెనెన్స్ వీళ్ళకి అర్థం కావట్లా. నిజంగా మన సబ్స్క్రైబర్స్కి అర్థం కావట్లా మనం ఎంత కష్టపడిపోతున్నాం ఫినాన్షియల్గా కానీ మెంటల్గా కానీ. ఏమంటావు? ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి అర్థం అవుతుంది. తీసుకెళ్ళాలి ఎవరో ఒకరిని ఒకసారి. ఈ బళ్ళ మీద ఇలా లగేజ్ చేసుకుని లదాఖ్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాం. తిరిగి షూట్ చేసి అవి మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాం. వాతావరణం రోడ్లో జరిగాయి ఏంటి వాతావరణ శాఖ చెప్తాను దాంట్లో చూసి. ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి చెబుతాడు, ఆయన కర్ణాటక. ఏంటిది? నేను ఆంధ్రప్రదేశ్ చెప్తాను, హైదరాబాద్ చెప్తాను. గణేష నన్ను అందరూ ముదురు అని పిలుస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. అంటే ఎంత లగేజ్ ఉంది కదా? 30 రోజులకి లగేజ్ సరిపోతుందా? చాలండి. మేము రెచ్చగొడుతున్నాం నిన్ను. ఎందుకు అంత ఫాస్ట్ వస్తున్నాడు? 140, 135 వెళ్తున్నారు మీరు. చిన్నగానే వెళ్తున్నావు. నేను చెప్పించావు కొంచెం చూసి లైట్ వెళ్ళిపోతావు, భయం అవుతుంది. ఎగిరిపోద్ది. 140 వెళ్తున్నావు నువ్వు. వంశీ అన్నతో వెనక్కి కూర్చొని గుర్తుందా? వంశీ అన్న తెలియలా? మరి ఇప్పుడు నా బండిలో కూర్చో. అంటే బండి పక్కన పెట్టామని అంటున్నావు. ఇంకెందుకు అది ఇలా రెడ్ లైట్ వచ్చింది అంటున్నావుగా? భయం వేస్తుంది కదా, నిజంగా భయం వేస్తుంది. 140 వెళ్తున్నారు. ఇప్పుడు నేను చేయాలి కదా, ఇంకా వచ్చేసి గమ్ముగా పక్కన పెట్టేసి. విజయవాడ వస్తే డెఫినెట్గా మీ అందరూ ఎప్పుడు తలుచుకునేది ఒకటే, కనకదుర్గమ్మ. అండ్ నాకైతే చాలా కావాల్సిన ఊరు ఇది, అండ్ ఫ్యూచర్లో కాబోయే ఊరు కూడా. సో ఈరోజు అయితే మనం దుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే, ఈ ఏరియాని ఏమంటారు నాకు కూడా అయితే ఐడియా లేదు. ఇంద్రకీలాద్రి పక్కన ఉన్న ప్లేస్ ఇది, బ్రిడ్జ్ అనమాట. సో గైస్ నేను ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఈ ఫ్లైఓవర్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నా. టైంకి వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి ఒక్క సెకండ్ గోప్రో తీద్దామని ఆగాను. నేను గోప్రో తీయడానికి ఆగినప్పుడే వర్షం కూడా ఆగిపోయింది. ఏమా వర్షం వెళ్దామా? పదా ముందు ఆపుతలే ఇన్ కేసు వర్షం ఎక్కువైతే. గాయస్ ఇప్పుడైతే పోలీసులు అయితే ఆపారు గాయస్. జస్ట్ నో మేము తెలంగాణకి అయితే ఎంటర్ అయ్యాము. మాకేమో ఎగ్జాస్ట్ లేదు, నా బండి అంతా పర్ఫెక్ట్గా ఉంది. రాము బైక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండింది. ఏంది నువ్వు పోలీసుల దగ్గర మేము తిట్లు తినాలా? ఏం చెప్పారా? ఏం చెప్పారేంది? మమ్మల్ని పట్టుకున్నారయ్యా, మమ్మల్ని పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు అక్కడ. ఓ నా బైక్ చూసి ఏమైనా ఎవడు మీవాడేనా అని అడిగారు. మాకు తెలియదండి, తమిళనాడు రిజిస్ట్రేషన్ అని చెప్పా. తమిళ వాళ్ళ అబ్బాయి అని చెప్పా. అదే నేను లారీ పక్కన నుంచి వచ్చేసా, మీరు రావట్లా, ఇద్దరు ఆపేసారు అనుకునేసా. ఫోన్ చేస్తా అంటే నీకు తగలట్లా. నేనే కట్ చేస్తున్నా, మరి వాళ్ళ ముందున్నప్పుడు ఫోన్ చేస్తుండేవి. నేను తెలియదని చెప్పేసాను నైస్ గా. టైంకి కెమెరా ఆన్ చేద్దాం, నువ్వు పక్కన ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఇప్పుడే ఏం చెప్పారు వాళ్ళ? ఏం చెప్పారు? నువ్వు కనుక దొరికినట్టయితే ఎగ్జాస్ట్ తీసి బండి లోపల పెట్టేవాళ్ళు, నువ్వు నా వెనక వచ్చేవాడివి. నేను వచ్చేసా, మీకేం చెప్పారా? మాకేం చెప్పారు? హైదరాబాద్ లో అయినా నీ బండి సీజ్ చేస్తారని చెప్పారు. సీరియస్ గానే చెప్తున్నా, నీ బండి సీజ్ చేస్తారంట. తమాషా ఏంటి? సీరియస్ గానే చెప్పా. అదిగో రాము ఏం చెప్పారు? రాము సీజ్ చేస్తారని చెప్పారా లేదా? సీజ్ చేస్తారని చెప్పారు. నీ డీటెయిల్స్ అని అడిగారు. మాకు తెలియదండి, ఎవరో తమిళ అబ్బాయి మాతో పాటు దారిలో జాయిన్ అయ్యాడని చెప్పా. ఆడు పోలీసులు చూడు మొత్తం డిఎస్పీ గారు ఉన్నట్టు అనిపించారు నాకు. నేను లారీ పక్క నుంచి వచ్చేది, నువ్వు నా ముందే క్రాస్ అయ్యి బస్ వెనకాల వెళ్ళిపోయావు. ఇంకేం చేయాలి? ఆపేయాల పోలీసులు ఆపితేనా? మరి
ఆపకపోతేనే ఆపకపోతే ప్రాబ్లం, ఆపితే ప్రాబ్లం. ఇప్పుడు నేను వచ్చేసా, మిమ్మల్ని పట్టుకున్నాను, మీరు ఎట్టైనా వచ్చేస్తారు, మీ అన్నీ ఉన్నాయి, నాకు కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏంటంటే మాది మోడిఫై కాబట్టి తప్పించుకొచ్చేయాలా, ఏమోలే థ్రిల్లింగ్ ఉండింది, అన్ని నుంచి వచ్చేస్తా ఉంటే మట్టుగా పోలీసుల దగ్గర ఇక్కడ ఎస్కేప్ అయ్యి లోపల సిటీలో చూద్దాం. ఇంకా దేవుడే దిక్కు, ఇంకా చూద్దాం బా. ఇంకెందుకు మరి, నాకు మీరు రాకపోతే భలే టెన్షన్ వచ్చేసింది. మమ్మల్ని ఆపారు అక్కడ, ఆపి చాలాసేపు మాట్లాడాడు, నీ డీటెయిల్స్ అన్నీ అడిగాడు. మాకు తెలియదు తమిళనాడు బండి అని చెప్పా. అడిగితే అదే చెప్పు, కావాలంటే మనం ఫోన్లో తర్వాత మాట్లాడుకుంటాం. వెళ్దాం పా. గాయస్ ఈ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి గాయస్ ఒకసారి. ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తుంది లిటరల్గా. ఆయనైతే క్లియర్గా అడిగాడు, నేనైతే చెప్పేసా తమిళనాడు బండి అండి, మన కాదు, మన ఆంధ్ర బండి కాదు, వెళ్తున్నాడండి, ఇంకా మాతో పాటు జాయిన్ అయ్యాడని చెప్పా. లేకపోతే మా ఇద్దరిని హోల్డ్ చేసి సల్మాన్ వెనక్కి బిల్ ఉన్నాను ఎవడు, అందుకని చెప్పేసా, నాకు తెలియదు అని చెప్పేసా ఒకే మాటలో. ఇలా ఉంటుంది గాయస్. మాడిఫైడ్ అయిన బైక్ తీసుకొస్తే మీ ఫ్రెండ్ని కాపాడాలి, అట్ ఏ టైం మీరు కూడా సేవ్ అవ్వాలి. అట్లా ఉంటుంది మనతోని. ఏందక్క అలా చూస్తున్నారు గాయస్ నైట్ రైడ్ అయింది అటు ఇటు చేసి మొత్తానికి. సో చాలాసేపటి నుంచి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వర్షంలో ఇప్పుడు దాదాపు ఒక 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయ్యాం. టైం వచ్చేసి 12:42 అయితే అయింది. సో ఇప్పుడు ఇంకా మేము రీచ్ అవ్వడానికి లొకేషన్కి 2 గంటల టైం అయితే చూపిస్తుంది, 2 hours 6 minutes. తడిచిపోయాను గాయస్. నేను ఎప్పుడు జాకెట్ తీయను, అలాంటిది జాకెట్ తీసాను. జాకెట్ తీయడం వల్ల నాకు మొత్తం తడిచిపోయాను. మధ్యలో ఎక్కడైనా ఆపితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వర్షంలో అలానే వచ్చాను. వర్షం తగ్గాక ఏమవుతుందంటే తడిచిపోయాను కదా, సో అదంతా డ్రై అయ్యి బాడీ మొత్తం చిల్నెస్ వచ్చి అలసట అనేది బయటకు వచ్చేస్తుంది. టైర్డ్నెస్ వచ్చేస్తుంది, బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆన్ ది వేలో చూసుకుంటూ చిన్నగా అయితే వెళ్తున్నాం. ఒక టీ కోసం అయితే టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. అండ్ అందరం వచ్చేసి ఇక 80 స్పీడ్లో 80-85 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ చిన్నగా అయితే వెళ్తున్నాం కదా. సో ఫైనల్గా అయితే మనం హైదరాబాద్లో మన ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చేసాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 అవుతుంది అనమాట. నైట్ అంతా జర్నీ. నాకైతే మళ్ళీ నేపాల్ రైడ్ మొత్తం నాకు మళ్ళీ మైండ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా అంతే, వర్షం, మిడ్ నైట్ రైడ్స్ వద్దు అనుకుంటాం, మళ్ళీ మిడ్ నైట్ రైడ్స్ అవుతాయి. సో ఇది కూడా అలానే జరిగింది. నాకైతే సెకండ్ నేపాల్ సిరీస్ అనేది మళ్ళీ లదాఖ్ సిరీస్లో కూడా జరగబోతుంది ఏమంటే డౌట్గా అయితే ఉండింది. అండ్ ఇంకోటి మీ అందరికీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే, సల్మాన్ బ్రో ఎగ్జాస్ట్ ఉంది కదా, సో దానివల్ల ఏంటంటే మమ్మల్ని తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మమ్మల్ని పోలీసులు అయితే మా ఇద్దరిని పట్టుకున్నారు, నన్ను తారక్ని. మన సల్మాన్ భాయ్ అయితే వెళ్ళిపోయాడు ముందుకు ఒక 2 kilometers, ఎక్కడో ఒక చోట ఆపాడు. ఇంక మేము వాళ్ళతో మాట్లాడి, మా ఫ్రెండ్ కాదు తమిళ్ వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి మేము అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇంకా వచ్చేసాం. సో ఈ సిరీస్ మొత్తం నేనైతే మంచి ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలా జరుగుతుంది ఏంటి, ఈ ఎగ్జాస్ట్ పెట్టుకుని మేము ఈ స్టేట్స్ అన్ని ఎలా కవర్ చేసి లదాఖ్ అనేది ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాం అనేది చాలా మంచి సీరియస్ పాయింట్. సో ప్రతి ఒక్కళ్ళు వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.